హలో అందరికీ, మా పెదనాన్న కొడుకు పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాను కదా. పసుపు దంచిన వీడియో పెట్టా. ఇది ముహూర్తపు రాట. అంటే ఇక్కడ ఏమంటారంటే పెళ్లి కొడుకుని చేయడం అంటారు. ఫస్ట్ మేము ముహూర్తపు రాటకి పూజ చేసి పెట్టేసి ఇంక ఈరోజే పందిరి కూడా వేస్తారనమాట. ముహూర్తపు రాట పెట్టిన రోజే ఇంకా తర్వాత పసుపు రాస్తారు పెళ్లి కొడుక్కి. ఇంక ఇలా అయితే నేను పొద్దున్నే వెళ్ళడం, కొద్దిగా ఎర్లీగా వెళ్ళడం వల్ల ఇంక అన్నిట్లో అంటే ఇంక మ్యాక్సిమం వెళ్ళాను అంటే చేస్తాను. అంటే నేనేం చేయగలను అవే చేస్తాను. అన్ని పనులు అయితే నేను సాయం చేయలేను, ఎందుకంటే కొన్ని పెద్దోళ్ళు చేయాల్సినవి ఉంటాయి కదా. మనం చేసిన అది కరెక్టో కాదని మళ్ళీ డౌట్ అనమాట. ఇది చెయ్యి అంటే చేస్తుంటాను నార్మల్గా. ఇంకా మా దొడ్డ మేము అందరికీ వచ్చిన వాళ్ళందరికీ బొట్టు, గంధము, పసుపు ఇచ్చేసేయన్స్ అంటే ఇంకా అలా ఇచ్చేసి ఇంకా టైం మీద ముహూర్తపు రాట అయితే పెట్టేశాము. నాకేమో 7 లోపు అని చెప్పారు. నార్మల్గా అయితే 8 లోపు అంట. మా పెద్దనాన్న చెప్పడం 7 లోపు అంటే వీళ్ళు మళ్ళీ లేట్ చేస్తారు, 8 లోపు అంటే 9కి వస్తారని చెప్పి ఈ 7 లోపు అనడం నేను తొందరగా వెళ్ళాను. ఇంక తొందరగా వెళ్ళడం వల్ల ఇంకా మా దొడ్డమ్మకి హెల్ప్ అయ్యింది. కొన్ని చేశాను అనమాట నేను చేయగలిగినన్ని. ఇంక మిగతావి కొన్ని వాటిలో నేను ఇన్వాల్వ్ అవ్వను, నాకు భయము. నేను అంటే కరెక్ట్గా చేస్తామో లేదో పెద్దోళ్ళకి తెలుస్తాయి కదా, మనకు అన్నీ తెలియదు కదా అన్నట్టు. ఫోటోగ్రాఫర్ 2-3 సార్లు చెప్పారు నాకు, అటువైపు వెళ్ళండి, ఇక్కడ కనిపించట్లేదు, వీడియో రావట్లేదు, ఫొటోస్ రావట్లేదు, అందరూ అడ్డేస్తున్నారని చెప్పి. నేను చెప్తుంటే ఎవరు వినట్లేదు అనమాట. ఇంకెలా ఉంటుందంటే ముహూర్తం మీద పెట్టేయాలి, ముహూర్తం మీద పసుపు వేయాలి, కుంకుమ వేయాలి, ఫొటోస్ అనేది ముఖ్యం కాదు, వీడియోస్ ముఖ్యం కాదు అన్నట్టు మా వాళ్ళంతా ఇంక చుట్టూ గుమ్మి కూడా ఇంక పెట్టేస్తున్నాం ముహూర్తపు రాట. ఇంకా ముహూర్తపు రాట అయిపోయినాక ఇంక కూర్చోబెట్టడం అనమాట. ఇంక వెనక్కి కొద్దిగా స్టేజ్ డెకరేషన్ చేశారు. డెకరేషన్ చేసి ఇంక అక్కడ పంతులు గారు చెప్తున్నారనమాట, నేను చెప్తాను మీరు అప్పుడు కూర్చోబెట్టండి అని చెప్పి. ఇంకా అక్క చెల్లెలు ఇంకెవరున్నారో అందరూ రండి అని అన్నారు. ఇంకా మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, ఇంకా పిన్నులు అందరం కలిసి ఇంకా వాడిని కూర్చోబెట్టేసాము. కూర్చోబెట్టి ఇప్పుడు పసుపు రాస్తారనమాట. ఇక్కడ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మేమైతే మా పద్ధతి అనమాట, ఆంధ్ర పద్ధతి. ఇంకా అలా చేస్తారు. ఇంకా పసుపు రాసి తాంబూలాలు అవి ఇవ్వాలి. ఆయన పంతులు గారు వచ్చి చెప్తున్నారు, ఆ దొడ్డ మేము తాంబూలము వచ్చిన వాళ్ళకి అందరికీ ఇచ్చేసేయండి అని చెప్తుంది, బొట్టు పెట్టి ఇచ్చేసేయని. ఈ వీడియో అంతా చేస్తున్నది మా చిన్నోడు. వాడు టైమర్ ఆన్ చేసినట్టున్నాడు, ఇదంతా టైమర్లోకి వెళ్ళిపోయింది. నేను అబ్జర్వ్ చేయలేదన్నమాట. చిన్నోడు మధ్యలో కొన్ని క్లిప్స్ తీస్తున్నాడు. ఇంకా మాకైతే తోటి పెళ్ళి కొడుకు, తోటి పెళ్ళి కూతురు అలా ఎవరిని కూర్చోబెట్టారు. ఇంక మా చిన్నోడు ఉన్నాడని చెప్పి వాళ్ళ పిన్నేమో పసుపు రాస్తుంది, వాడేమో సిగ్గుపడిపోతున్నాడు అనమాట. ఇంకా పొద్దున్నే వెళ్ళడం వల్ల ఇంకా టిఫిన్స్ ఏమి ఇంట్లో చేయలేదు, టిఫిన్ చేసేసాము. ఇంకా వాళ్ళ ఫ్లాట్ ముందు ఇలా ఉంటుంది గార్డెన్, ఏదో రామరాజు పంచికి అడ్వర్టైజ్ ఇస్తున్నట్టు నిల్చున్నారు ఫోటో పోజులు. ఇది మా బుడ్డిదాయి, మా చిన్నాన్న మనవరాలు. ఇది మా ఓడే సందడి చేశారు అక్కడ, ఇంకెవ్వరు లేరు చిన్నపిల్లలు. బాగా ఆడుకున్నారు. ఈ ప్లేస్ అంటే మా చిన్నోడికి చాలా ఇష్టము. ఈ ప్లేస్ కోసమే వస్తుంటాడు అనమాట మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి. ఫొటోస్ బాగుంటాయి, లొకేషన్ బాగుంటుంది, కింద గడ్డి అయితే నాకు చాలా బాగా నచ్చింది, వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టు అనుకున్నాను అనమాట. ఇదైతే మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. ముహూర్తపు రాట వేయడం. వీడియో నచ్చితే లైక్ చేయండి.